ఏలూరు ఎంపీడీఓ వెంకటరమణ మిస్సింగ్ కేసులో సస్పెన్స్ వీడడం లేదు. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. వెంకటరమణ అసలు కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడా లేదా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం రాత్రి 11 గంటలకు చివరిగా విజయవాడ మధురానగర్ దగ్గర వెంకటరమణ కదలికలను గుర్తించారు పోలీసులు. ఆ తర్వాత 1 గంటకు ఏలూరు కాలువ వద్ద వెంకటరమణ మొబైల్ సిగ్నల్ కట్ అయింది. కాలువలో దూకితే 2 రోజుల్లో మృతదేహం బయటకు వస్తుందని పోలీసులు భావిస్తున్నారు. అయితే అలా కాలేదంటూ అసలు దూకాడా లేదా అనేది సస్పెన్స్ గా మారింది. ఆ కోణంలోనూ విచారణ చేపట్టారు. చివరి రోజు ఆయన ఎవరితో ఫోన్ మాట్లాడాడు అనే దానిపై విచారణ చేస్తోంది సైబర్ టీం. ఎవరితో మాట్లాడారు, ఏం మాట్లాడారు అనే దానిపై కూడా ఫోకస్ పెట్టారు పోలీసులు. 3వ రోజు ఏలూరు కాలువలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఏలూరు ఎంపీడీఓ వెంకటరమణ మిస్సింగ్ కేసులో సస్పెన్స్ వీడడం లేదు. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. వెంకటరమణ అసలు కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడా లేదా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం రాత్రి 11 గంటలకు చివరిగా విజయవాడ మధురానగర్ దగ్గర వెంకటరమణ కదలికలను గుర్తించారు పోలీసులు. ఆ తర్వాత 1 గంటకు ఏలూరు కాలువ వద్ద వెంకటరమణ మొబైల్ సిగ్నల్ కట్ అయింది. కాలువలో దూకితే 2 రోజుల్లో మృతదేహం బయటకు వస్తుందని పోలీసులు భావిస్తున్నారు. అయితే అలా కాలేదంటే అసలు దూకాడా లేదా అనేది కూడా ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. ఆ కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ఏ కోణాల్లో పోలీసుల దర్యాప్తు సాగుతోంది? నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణ మిస్సింగ్ మిస్టరీ అయితే ఇంకా కొనసాగుతూ ఉంది. ఎందుకంటే ఆయన సోమవారం అర్ధరాత్రి నుంచి కనిపించకుండా పోయారు. ఆయన అదే రోజున 11 గంటలకి విజయవాడలో ఉన్నటువంటి భానునగర్లోని అండర్ పాస్ దగ్గర ఆయన సీసీటీవీ ఫుటేజ్లో చివరిగా అయితే పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత 1 గంట సమయానికి ఆయన సెల్ ఫోన్ సిగ్నల్స్ ఏలూరు కాలువ దగ్గర కట్ అవడంతో ఆయన ఏలూరు కాలువలోకి దూకి సూసైడ్ చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు గత 3 రోజులుగా విచారణ చేపట్టారు. 3 రోజుల నుంచి కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే ఏలూరు కాలువ వెంబడి మొత్తం 10 కిలోమీటర్ల మేర కూడా గాలింపు చర్యలు కూడా చేపట్టారు. అయితే 2 రోజులు గడుస్తున్నా కూడా ఆయన ఆచూకీ అయితే లభ్యం కాలేదు. దీంతో అసలు ఆయన కాలువలోకి దూకాడా అనే అంశం మీద అయితే పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ అయితే మొదలు పెట్టడం కూడా జరిగింది. ఎందుకంటే కాలువలో దూకితే కనుక 2 రోజుల్లో మృతదేహం తేలే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఆ విధంగా జరగలేదంటే ఆయన కాలువలో దూకలేదు అనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు విచారణ చేపట్టారు. దీంతో పాటుగా ఆయన లాస్ట్ రోజున ఎవరితో ఫోన్లో మాట్లాడారు అనే అంశం మీద కూడా టెక్నికల్ టీం కూడా వివరాలన్నీ కూడా సేకరిస్తా ఉన్నాయి. దీంతో పాటుగా ఆయన బంధువులతో కూడా పోలీసులు విచారణ కూడా చేపడుతున్నారు. వాళ్ళ ఇంటికి ఏమన్నా వెళ్ళాడా, అదేవిధంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఏలూరు కాలువ దగ్గర కూడా ఆయన ఏమన్నా లాడ్జిల్లో కానీ హోటల్స్లో కానీ ఉన్నాడు. ఈ కోణంలో కూడా పోలీసులు విచారణ అయితే కొనసాగుతోంది. 4 డిఎస్పీల ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ గంగాధర్ కూడా పూర్తిస్థాయిలో కేసును అయితే మానిటరింగ్ అయితే చేస్తున్నారు. నిన్న సీఎం చంద్రబాబు కూడా ఎంపీటీఓ భార్య అదేవిధంగా కుమారుడితో కూడా ఫోన్లో మాట్లాడి ఘటనకు సంబంధించిన దాని మీద సమగ్ర విచారణ చేసి ఎవరైనా దీనికి కారకులుంటే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పిన నేపథ్యంలో మొత్తం 150 మంది పోలీసులు అయితే అదృశ్యమైనటువంటి ఎంపీటీఓ వెంకటరమణ ఆచూకీ కోసం పూర్తి స్థాయిలో విచారణ అయితే గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేశారు. కానీ 2 రోజులు గడుస్తున్న ఏలూరు కాలువలో మాత్రం ఆయనకు సంబంధించిన ఆచూకీ ఏమాత్రం కూడా లభించిన నేపథ్యంలో కొత్త కోణంలో అంటే అసలు ఆయన కాలువలో దూకాడా లేకపోతే వేరే విధంగా ఏమన్నా సూసైడ్కి పాల్పడ్డా అని ఈ 2 కోణాల మీద అయితే ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఈ 4 టీంలు కూడా అటు సైబర్ పోలీసులు ఇటు క్లూస్ టీంతో పాటుగా ఇటు గాలింపు చర్యలకు సంబంధించిన బృందాలు కూడా విచారణ అయితే కొనసాగిస్తూ ఉన్నాయి. సౌజన్య. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.